హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2023లో గంగోత్రి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2024లో ఆర్య అనే సినిమా తీశారండి అల్లు అర్జున్ గారు. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా మూడో సినిమా వచ్చేసరికి 2005లోనైతే రిలీజ్ అయిందండి. ఆ సినిమా పేరు వచ్చేసరికి బన్నీ. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా నాలుగో సినిమా వచ్చేసరికి 2006లోనైతే రిలీజ్ చేశారండి. ఆ సినిమా పేరు వచ్చేసరికి హ్యాపీ. ఆ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా ఐదో సినిమా మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారిది 2007లోనైతే రిలీజ్ అయిందండి, దేశముదురు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా ఆరో సినిమా మనం చూసుకున్నట్లయితే 2008లోనైతే రిలీజ్ అయిందండి, పరుగు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. ఏడో సినిమా మనం చూసుకున్నట్లయితే 2009లోనైతే రిలీజ్ చేశారండి. ఈ సినిమా ఆర్య 2. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా ఎనిమిదో సినిమా మనం చూసుకున్నట్లయితే 2010లోనండి, వరుడు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నైన్త్ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే 2010లోనే రిలీజ్ అయిందండి, వేదం. ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా పదో సినిమా మనం చూసుకున్నట్లయితే 2011లోనైతే రిలీజ్ అయిందండి, బద్రీనాథ్. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 11th ఫిల్మ్ వచ్చేసరికి 2012లోనే రిలీజ్ అయిందండి, జులై. ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 2013లోనైతే రిలీజ్ చేశారండి, ఇద్దరు అమ్మాయిలతో. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 12వ సినిమా మనం చూసుకున్నట్లయితే 2012లోనైతే రిలీజ్ చేశారండి, ఎవడు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 14వ సినిమా వచ్చేసరికి 2014లోనైతే రిలీజ్ చేశారండి, రేసు గుర్రం. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా 15వ సినిమా వచ్చేసరికి 2015లోనైతే రిలీజ్ చేశారు, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 16వ సినిమా చూసుకున్నట్లయితే రుద్రమ దేవి. ఇది కూడా 2015లోనైతే రిలీజ్ అయిందండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 17th ఫిల్మ్ వచ్చేసరికి 2016లోనైతే రిలీజ్ చేశారండి, సరైనడు. ఈ సినిమా టాక్ కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 18th ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే 2017లోనైతే రిలీజ్ చేశారండి, దువ్వాడ జగన్నాథం. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 19th ఫిల్మ్ వచ్చేసరికి 2018లోనైతే రిలీజ్ చేశారండి, నా పేరు సూర్య. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 20 ఫిల్మ్ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారిది 2020లోనే మనకి లాంచ్ అయితే చేశారండి, అలా వైకుంఠపురంలో. ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 21 ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే 2021లోనైతే లాంచ్ చేశారండి, పుష్ప 1. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 22 చూసుకున్నట్లయితే 2004లోనైతే రిలీజ్ అయిందండి, పుష్ప 2. అది కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అలాగే ఈ వీడియో కంప్లీట్ గా చూసారనుకుంటున్నానండి. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కౌంట్ అయితే పెరగట్లేదు, అలాగే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి వైఫై సింబల్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బై.